ఈ రోజు ఫస్ట్ టైం మజిలప్ చేద్దాం ట్రై చేశాను మావా. డే 64 ఆఫ్ లెర్నింగ్ క్యాలిస్థెనిక్స్ విత్ ఏఐలో. టైటిల్ బాగా పెద్దది ఉంది కదా, చాలా వరకు చాలా మంది అర్థం అవ్వట్లేదు. కానీ టైటిల్ మార్చడం కదా అర్థం అవ్వలేదు అని చెప్పేసి ఎందుకంటే ఇదంతా వదిలేసి మనం మ్యాటర్లోకి వద్దాం. ఈ రోజు మజిలప్ ట్రై చేశాను, దాని గురించి లాస్ట్ లో మాట్లాడుకుందాం. ఫస్ట్ మన వర్కౌట్ గురించి మాట్లాడేసుకుందాం. సో ఈ రోజు వర్కౌట్ లో ఎప్పుడులాగా పుషప్స్ తో స్టార్ట్ చేసి దాని తర్వాత రోపులప్స్ చేసాం అనమాట. ఇది ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్ కొంచెం బాగా పెరిగిపోయింది గురువు గారికి. సో అసిస్టింగ్ బ్యాండ్ లేకుండా ట్రై చేశాను కానీ పని అవ్వలేదు. సో తర్వాత బ్యాండ్ పెట్టుకుని సరిగ్గా చేసాం అనమాట. కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అయిపోయిందిలేండి. అండ్ దాని తర్వాత ఈ రోప్స్ తో చేయాలి కానీ మన దగ్గర రోప్స్ లేవు కాబట్టి టవల్స్ తో చేస్తాం. రోప్స్ ఉంటే రోప్స్ తోనే చేయాలి, టవల్స్ తో చేయకూడదు అని ఏం లేదు. అంతా మన మైండ్ సెట్ ని బట్టి ఉంటది అనమాట. సో మనం ఉన్న వీటితోనే వర్కౌట్ చేయాలనుకుంటే చేయొచ్చు. ఇట్ వాజ్ ఆల్ డిపెండ్స్ ఆన్ అవర్ మైండ్ సెట్. కొంచెం ఓవర్ అయినట్టు ఉంది కదా, మనకు కొంచెం ఎక్స్ట్రా కూడా పెరిగినాయిలేండి. కానీ నేను చెప్పింది అయితే నిజమే. ఎందుకంటే నేను ఒక మేమ్ చూసాను, అందులో ఏంటంటే అక్కడ వాళ్ళకి ఎక్విప్మెంట్స్ కట్ట అవైలబుల్ ఉండవు, అయినా సరే వాళ్ళు చేస్తారు. సో మనం చేయాలనుకుంటే ఎలా అయినా చేయొచ్చు. నేను ఇది ఓన్లీ ఎక్సర్సైజ్ గురించి చెప్పట్లేదు, అన్ని పనుల గురించి చెప్తున్నాను. ఎందుకంటే అంటుంటారు కదా పెద్దోళ్ళు, మనసు ఉంటే మార్గం ఉంటదని. సో టాపిక్ ఎక్కడికో వెళ్ళిపోతుంది, డైవర్ట్ అయిపోతూ. మనకి ఇలాగే డిస్ట్రాక్షన్స్ ఎక్కువ అనమాట, ఎక్కువ డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటాం. సో ఇంకా మన హ్యాండ్ స్టాండ్ ప్రాక్టీస్ గురించి మాట్లాడాలి అంటే నేను ఇంకా ఎక్కువ సేపు హోల్డ్ చేయాలి అనుకుంటుంటే అది ఇంకా తక్కువ సేపు హోల్డ్ చేసేలా చేస్తుంది. నేను టైం పెంచుకుంటూ వెళ్దాం అంటే అది తగ్గించుకుంటూ వచ్చేస్తుంది. బట్ స్టిల్ మనం ఇంకా గివ్ అప్ చేయం కదా, దాన్ని వచ్చేంత వరకు వదలం కాబట్టి ఇంకా ట్రైన్ చేద్దాం. కంగారు అయితే ఏం లేదు, పేషెన్సీగా ట్రైన్ చేద్దాం. సో అలా వర్కౌట్ కంప్లీట్ చేసి సాయంత్రం మళ్ళీ వాట్సాప్ వెళ్ళాను అనమాట. ఈ వాట్సాప్ కూడా ఏంటో మరి నేను ఏమన్నా నచ్చానేమో తెలియదు, సరిగ్గా బాగు చేయట్లేదు, మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది. దీనికి తిరగడానికి సరిపోతుంది నాకు రోజుని. అండ్ నైట్ ఇంకా ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటూ అలా సరదాగా పార్క్ వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మా వాళ్ళు చిన్నపిల్లలు అయిపోతారు ఉయ్యాలు చూసేటప్పటికి. మన వయసు ఎంత పెరిగినా సరే ఆ ఉయ్యాలు చూసేటప్పుడు చిన్నపిల్లలు అయిపోతూ ఉంటాం. ఆ ఉయ్యాలు చూసాక నాకు ఒకసారి మధ్యలో ట్రై చేద్దాం అనిపించింది. ఆల్మోస్ట్ చేసేసా అనుకున్న టైంకి పడిపోయాను అనమాట. సో ఈ రోజుకి అయితే ఇంతే, మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సైనింగ్ ఆఫ్.